జైల్లో ఉన్నంతసేపు నేరస్తులు అమాయకుల్లా నటిస్తారు. విడుదలయ్యాక వాళ్ళ నిజ స్వరూపం బయటపడుతుంది. కొద్ది మంది మాత్రమే సత్ప్రవర్తనతో కొత్త జీవితం ప్రారంభిస్తారు. మార్పు అంటే తెలియని కిరణ్ ముఠా భయంకరమైన నేరాలకు పాల్పడింది. జనంతో పాటు పోలీసులకు నిద్ర లేకుండా చేసింది. కిరణ్ ముఠా సభ్యులంతా జైలు నుంచి విడుదలయ్యారు. తమ ప్లాన్ లో భాగంగా ముందుగా శ్రీకాకుళం జిల్లా లాగూరు మండలం వెంకటాపురానికి దగ్గరలోని ఓ ఫామ్ హౌస్ కు వెళ్లారు. లోపల నిద్రపోతున్న రామారావు ఉలిక్కిపడి లేచాడు. ఎవరో తలుపులు కొడుతున్నారు. టూరిస్టులేమో అనుకుంటూ తలుపు తెరిచి చూశాడు. ఎదురుగా కిరణ్, అతని రాక్షస మూక. ముసుగులు వేసి ఉన్న ఇద్దరిని చూసిన ఆయన వెంటనే తలుపు మూసేయాలని ప్రయత్నించాడు. అందరూ దారుణంగా కొట్టారు. రామారావు అరుపులు కేకలకు అతని భార్య ఉమాదేవి నిద్రలేచింది. ఆలోపే కిరణ్ అతన్ని లోపలికి నెట్టేశాడు. అందరూ ఇంట్లోకి వెళ్లిపోయారు. రామారావు ప్రతిఘటించాలని చూశాడు. ఆ రాక్షస గణం అతనిపై పడింది. కిరణ్ అతని సభ్యులు మొత్తం 6. రామారావు ఒక్కడే. దేనికైనా తెగించే ఈ కర్కశ మూగతో రామారావు ఎంతసేపు పోరాడగలడు? రామారావు సగటు జీవి. తను కష్టపడిన డబ్బును కొల్లగొట్టడానికి వచ్చిన దుండగులతో గట్టిగానే ప్రతిఘటించాడు. ఉమాదేవి వాళ్ళ కాళ్లు పట్టుకుని వేడుకుంది. అయినా ఆ దుర్మార్గుల మనసు కరగలేదు. తన భర్తను కొట్టొద్దని వేడుకుంది. రామారావును కిరాతకంగా పొడి చేశారు. భార్య చూస్తుండగానే అతడు నేల కొరిగాడు. ఉమాదేవి నిశ్చేష్టురాలైంది. దుండగులు ఇంట్లోని డబ్బు దోచుకెళ్లారు. కళ్ళెదుట జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించలేక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది ఉమాదేవి. భర్త నిర్జీవంగా పడి ఉన్నాడు. ఆమెను ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయాడు. ఆ దుండగులు కావాలనుకున్న దొరికింది. వెళుతూ వెళుతూ వాళ్లలో 3 అడుగులు ఆగిపోయాయి. ఉమాదేవిపై వాళ్ల కన్ను పడింది. ఆమె ఎంతగా వేడుకుంటున్నా వినకుండా ఆ నీచులు పశువుల్లా ప్రవర్తించారు. డబ్బు కోసం ఓ గ్యాంగ్ చేసిన దురాగతానికి ఉమాదేవి సర్వం కోల్పోయి నిస్సహాయ స్థితిలో కుప్పకూలిపోయింది. కాసేపటికి తేరుకొని రోడ్డుపైకొచ్చింది. సాయం చేసే వాళ్ల కోసం ఎదురు చూసింది. చివరకు బస్తీ పోలీసులు కనబడడంతో జరిగిన అన్యాయం వాళ్లకు చెప్పుకుంది. ఇది ఉత్తరాంధ్రను వణికించిన కిరణ్ గ్యాంగ్ చేసిన రాచకం. పోలీసులు నిఘా మరింత పెంచాలని ఇలాంటి ఘటనలు గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా శివారు ప్రాంతాల్ని టార్గెట్ చేస్తున్న ముఠాలు ఎక్కువవుతున్నాయి. దౌర్జన్యంగా ఇళ్లలోకి చొరబడి సర్వం దోచుకుంటున్నాయి. ఎదిరిస్తే ప్రాణాలు తీసేస్తూ భయోత్పాతం సృష్టిస్తున్నాయి. పోలీసుల పహారాతో పాటు మనం కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది ఈ కథ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.